ఇవన్నీ అవాస్తవాలండి. రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారండి ఇవన్నీ. చాలా కష్టపడి చదువుకున్న పిల్లలకు నిరుత్సాహాన్ని పరుస్తున్నారండి. వాళ్ళు ఈ సమాజానికి చెప్పేది ఏంటంటే, ఇంత కష్టపడి చదువుకున్నా కూడా మాకు ఈ సమాజంలో మాకు ఎలాంటి గుర్తింపు లేదు మమ్మీ, మేము ఈ చదువులు వేస్ట్, ఈ చదువుకొని మేము ఈ సమాజానికి మేము ఇచ్చింది ఏమీ లేదు మమ్మీ అని పిల్లలు ఏడుస్తున్నారండి. మా బాబు నేను చదువుకొని వేస్ట్ మమ్మీ, నేను ఒక బిజినెస్ చేసుకున్నా అయిపో మమ్మీ, ఇంత కష్టపడి చదువుకొని నేను వేస్ట్. నా కొడుకు ఒక ఐఐటి స్టూడెంట్ అండి, నేను ఎంతో కష్టపడి చదివించాము మేము, కానీ ఇప్పుడు ఆ చదువులకు వాల్యూ లేకుండా అయిపోయిందండి. అంటే పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాల నుంచి కూడా సంవత్సరాల నుంచి కష్టపడి ఉద్యోగాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అదే 3 కోట్లు ఉంటే మేము వ్యాపారాలు పెట్టుకునే వాళ్ళం కదా, లేకుంటే వడ్డీలకు ఇచ్చి బ్యాంకులో డిపాజిట్ చేసుకొని బతికే వాళ్ళం కదా, ఈ ఆరోపణలు అని చెప్పి బాధపడుతున్నారు. ఏం చెప్తారు? అవునండి, మాకు ఈ 3 కోట్ల రూపాయలు, 1 కోటి రూపాయలు ఉంటే మేము బతికే వాళ్ళం అండి. ఒక చిన్న కొట్టు పెట్టుకొని బతికే వాళ్ళం. మాకు జీవనోపాధి కరెక్ట్ లేకనే మేము చదువుతోటి, మేము జ్ఞానంతో సంపాదించుకొని, అంబేద్కర్ బోధనతోటి మేము ఈరోజు స్టేజ్కి వచ్చినామండి. చదువుకున్న వాడే గొప్పవాడవుతాడు, చదువుకొని ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాం, కానీ ఆ చదువులకు విలువ లేకుండా అయిపోయిందండి. ఏం చెప్తారు మరి, ఏం కోరుకుంటున్నారు మరి? ఎవరినన్నా కలిసి మాకు జ్యుడిషియల్ మీద, ఈ గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉందండి. ఈ గవర్నమెంట్, ఈ జ్యుడిషియల్, మాకు ఈ న్యాయ వ్యవస్థ మాకు సహకరిస్తుందనే నమ్మకంతో మేము ఒక మీటింగ్ పెట్టుకున్నామండి. ఈ మీటింగ్ తోటి మాకు న్యాయ వ్యవస్థకి వెళ్దామని చూస్తున్నామండి. ఈ ఆరోపణలన్నీ తప్పండి. నిజం అందరికీ తెలుసు, ఆరోపణ చేసిన వాళ్ళకి తెలుసు. వాళ్ళ రాజకీయ లబ్ధి పొందడానికి ఆపోజిషన్ పార్టీ ఎగ్జామ్ పెట్టొద్దు. ఇప్పుడు వాళ్ళ హయాంలో పార్టీ 2 సార్లు పెట్టింది, క్యాన్సిల్ చేశారు కదండి. మరి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే వాళ్ళు చేసిన తప్పులు అందరు చేస్తారు కదా. వాళ్ళు ఏమన్నా చేసుకోండి, పిల్లలు మాత్రం వరకు ఇక్కడికి తేవద్దు. పిల్లల దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావద్దు రాజకీయ పార్టీలు. ఇప్పుడు వాళ్ళను మేము ఒక క్వశ్చన్ వేస్తున్నామండి. ఇప్పుడు ఒక పార్టీలో 4 నిలబడతారండి. 4కి అయితే గెలవదు కదా సీటు, ఒకరికే వస్తుంది కదండి. మరి మిగతా 3 గిట్ట మళ్ళీ ఎలక్షన్ క్యాన్సిల్ చేసి పెట్టమంటే పెడతారా అండి గవర్నమెంట్? మీరు గిట్ట ఆలోచించండి. మరి ఇప్పుడు ఎగ్జామ్ ఎట్లా అండి? ఇప్పుడు 3వసారి ఎన్నిసార్లు రాస్తారండి? ఎన్నిసార్లు చదువుతారు? ఎంత కష్టపడుతున్నారు? కష్టపడ్డారు. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళందరికీ ఎన్ని లక్షల ఫీజులు కడతారండి? మొత్తం పిల్లలంతా అశోక్ నగర్లో ఉండిపోవాలా? వాళ్ళకి పెళ్ళిళ్ళు, సంసారము, పిల్లలు, పేరెంట్స్ అనేది ఉండదా? ఎన్ని ఏళ్ళు ఉంటారండి అశోక్ నగర్లో? పోతున్నారు. ఇప్పుడు 40 ఏళ్ళు గిట్ట ఉన్నారు పెళ్ళిళ్ళు కాక. మళ్ళీ వాళ్ళ లైఫ్ ఎట్లా అండి? మా పేరెంట్స్ పరిస్థితి ఏంది? మాకెంత బాధ అవుతుంది. ఇప్పుడు మా పరిస్థితిని అర్థం చేసుకోవాలి అందరూ, గవర్నమెంట్ అందరూ న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నామండి. ఆరోపణలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వానికి చెందిన వాళ్ళే మరి 3 కోట్లు పెట్టి కొన్నారు, అమ్ముడు పోయినా అనే విధంగా మాట్లాడడం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కామన్గా చదివే వాళ్ళు కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అదే 3 కోట్లు ఉంటే ఏదో వ్యాపారం పెట్టుకుంటున్నారు. అవును, 3 కోట్లు ఉంటే ఇప్పుడు 3 కోట్లు పిల్లలకి సీటు కొనే వాళ్ళు పేరెంట్స్ దగ్గర ఎన్ని కోట్లు ఉంటాయి? అదొకటి ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే ఇంత కష్టపడి ఇప్పుడు ఇంత సఫర్ అయ్యి ఇప్పుడు 4 ఏళ్ల నుంచి చదువుకుంటా ఈ జాబ్ రాయాల్సిన అవసరం లేదు కదండి. ఏదో బిజినెస్ చేస్తారు కదా. ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఎన్ని కోట్లు తీసుకొని మా పైన ఆరోపణలు చేసిర్రు? మేము గిట్ట అడుగుతామండి వాళ్ళని. ఇప్పుడు మమ్మల్ని గిట్ట 3 కోట్లు అని అన్నారు కదా. అన్నవాళ్ళు వేరే పార్టీల నుంచి ఎన్ని కోట్లు తీసుకొని అడిగిర్రు ఈ ఆరోపణ? అంత ఈజీ కాదు కదండి. ఇప్పుడు ప్రూఫ్స్ కావాలి, అందరి మీద చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే మాకు న్యాయం కావాలి. పిల్లలు ఇప్పుడు ఏమన్నా అయ్యింది అనుకో, ఎవరండి బాధ్యత వహించేది? ఇప్పుడు 3 కోట్లు అని చెప్పిన ఆయన బాధ్యత వహిస్తాడా? మీరు కూడా చెప్పాలి కదండి. ఇప్పుడు ఎవరికి బాధ్యత? పార్టీలన్నీ ఒకటే అండి. వాళ్ళు అన్యాయం అయిపోది, మధ్య తరగతి వాళ్ళం మేము. ఏం చెప్తారు మేడం? నిధులు నియామకాల పేరు మీద ఏర్పడ్డ తెలంగాణ, విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ, మళ్ళీ విద్యార్థుల పైన ఈ విధంగా ఆరోపణలు ఏ విధంగా చూస్తారు? లేక వచ్చిన గ్రూప్ అన్యాయం చేద్దాం అనుకుంటారండి. వాళ్ళ ప్రభుత్వం గెలవలేదని ఇప్పుడు గెలిచిన ప్రభుత్వాన్ని అన్యాయం వాళ్ళు చూసుకోక మమ్మల్ని పిల్లల్ని అన్యాయం చేద్దాం అనుకుంటారు. అవును, లాగొద్దు, రాజకీయంలోకి లాగొద్దు దయచేసి. ఇప్పుడు ఎవరైనా ఏ రాజకీయ పెద్దలైనా ఇప్పుడు చెప్పు దెబ్బ అని మాట్లాడారు, మీకందరికీ తెలుసు. అది ఆ చెంపదెబ్బలు ఎవరో పక్క రాజకీయం వాళ్ళకి పడలేదండి, మా పిల్లలకు పడ్డాయి. ఆ అవమానము మా పేరెంట్స్గా మేము చాలా ఖండిస్తున్నాం. ఇవి మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు న్యాయం కావాలి. మాకు ఎప్పుడు ఇది మాకు అనుకూలంగానే రిజల్ట్ ఉంది. ఇప్పుడు రాయకుండా ఇంతవరకు రారు కదండి. ఏ 10 మందిలో రాస్తే 2కే వస్తుంది. ఇప్పుడు 4 నిలబడితే ఒకరే గెలుస్తారు. ఇప్పుడు 3 మిగతా వాళ్ళు ఇట్లనే క్యాన్సిల్ చేయమని మేము గిట్ట వాళ్ళని చెప్తే వాళ్ళు క్యాన్సిల్ చేస్తారండి? చెప్పండి మీరు గిట్ట. అలా చేయరు కదా. మాకు న్యాయం కావాలి. మా వచ్చిన పిల్లలకి ఆ ర్యాంకులు ఎవరి వాళ్ళకి ఇవ్వాలి.